మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అందరం కలిపి చదువుకుందాము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనం చదువుకున్న ఈ మాట యేసుప్రభు వారి శిష్యులకి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇదొక కమాండ్మెంట్, అంటే ఆజ్ఞ. దీన్ని గొప్ప ఆజ్ఞ అంటారు, గ్రేట్ కమాండ్మెంట్ అంటారు. యేసుప్రభు వారి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. మత్తయి సువార్తలో కూడా మత్తయి గారు కూడా రాశారు దీని గురించి. చివరి అధ్యాయంలో 18వ వచనంలో మత్తయి సువార్త 28:18లో, అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సువార్త ప్రకటించాలి, ప్రకటింపబడిన వారిని ప్రభు మార్గంలో నడిపించాలి. ఈ రెండింటిని గ్రేట్ కమాండ్మెంట్ అంటారు. రక్షించబడిన మనము సువార్తని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం వేరే వాళ్ళకి ప్రకటించాలంటే, ఆ తర్వాత ఆ మాధుర్యమైన మంచి మాటని వినని వారికి చెప్పాలి. పాత నిబంధనలో కూడా కొంతవాటికి గమనిస్తాం. నోవాహు ఆయన సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? మీరు మీ దుష్టత్వం నుంచి బయటికి రాకుండా మీరుంటే, ఈ పడవలోకి ఎక్కపోతే మీరు నశించిపోతారు. అంటే ఆయన బిల్డ్ చేస్తూ తన భార్య బిడ్డల్ని, కోడల్ని రక్షించుకొని వేరే వాళ్ళకు కూడా ప్రకటించాడు ఆయన. అంటే మనం సువార్త ప్రకటించేటప్పుడు ఎలా ప్రకటించాలా, కొత్త వారికి మనకి ఇవ్వబడిన తక్కువ సమయంలో ఎలా చెప్పాలనే జ్ఞానం కూడా ఉండాలి. మనం చెప్పేస్తుంటే కూర్చొని వినే పరిస్థితులు లేవు. ఇప్పుడు పరిస్థితి చూస్తే రక్షణ లేని అన్యజనులు ఈ లోకం యొక్క పరిస్థితిలో మునిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క శిష్యునిగా, యేసుప్రభు వారి యొక్క శిష్యునిగా నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు ఏం చెప్పాలి ఆ ఒక్క నిమిషంలో అనేది మొట్టమొదటిగా నీకు అర్థమై ఉండాలి. రక్షించబడిన నీవు సువార్త నీవు ఎరగకుండా నీవు కూడా ఈ లోకం వాటినే వెతుకుతూ ఉన్నంటే ఏం చెప్తాను అతనికి వచ్చిన సమయంలో? సో సువార్త చెప్పేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి, చాలా క్లియర్గా. వాళ్ళు అనుకుంటున్న విగ్రహాల్లో దొరకంది ఏంటి, యేసుక్రీస్తులో దొరికేది ఏంటి? మా ప్రభు నమ్ముకో, నీకు ఉద్యోగం ఇస్తాడంటే చాలామంది విగ్రహారాధకులు కూడా ఉద్యోగాలు చేసి టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో క్రైస్తవులు అనబడేవారు 3% దగ్గరగా ఉంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మరి నువ్వు సువార్త చెప్పడం అంటే అసలు నీకు అర్థమైంది ఏంటంటే, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేది ఈ లోక సంబంధమైన ఆలోచిస్తానికి అసలు నువ్వు వస్తున్నావని అర్థం. ఉన్న సమయంలో అట్లా చెప్తా. సో సువార్త ఎట్లా చెప్పాలా? కొంతమంది రోగులు ఉంటారు. రోగంలో ఉండే బాధపడుతున్న వారికి ఆ పరిస్థితికి ఎట్లా సువార్త చెప్తావు? నీకు తెలుసు, మెయిన్ ఎసెన్స్ తెలుసు. సువార్త అంటే తెలియపోతే తెలుసు అంటున్నాను. ఒకవేళ తెలియకపోతే తెలియని వాళ్ళు తెలుసుకోమని అర్థం. యేసుక్రీస్తులో నీకు పాప క్షమాపణ ఉంది. ఆయన నీ యొక్క పాప శిక్షని భరిస్తానికి మానవునిగా ఆయన దేవుడై ఉండి వచ్చి, పాపము లేనివాడిగా పుట్టి జీవించి సిలువలోని యొక్క పాప శిక్షకి కావలసిన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. అంతేకాదు ఆయన దేవుడు కాబట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది మెయిన్ సువార్త. దీన్ని ఒక్కసారన్నా నువ్వు నీ దగ్గరికి వచ్చేవారు కానీ, జాబ్లో వర్క్ చేసేవాడిని కానీ, నీకు అవకాశం వస్తూ ఉంటుంది. చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. ఆ సమయంలో నీవు ఈ భారాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు గుర్తు చేస్తారు, ఫస్ట్ చెప్పాల్సింది ఇది కదా అని. కానీ అపవాది చాలా భయాలు పెడతాడు. కొంతమంది పరిచయం చేసుకుంటాము అని చెప్పి కొన్నాళ్ళ తర్వాత సువార్త చెప్తాంలే, ఇప్పుడే చెప్తే ఆయన అంటాడా అని అనుకుంటారు. అదొక ఆలోచన. కొంతమంది ప్రభు చెప్తుంటే ప్రభు మీద భారం పెట్టేసి ఆ ఒక్క మాట చెప్పేస్తారు. ఆ మొట్టమొదటి వ్యక్తి మేబీ ఫ్యూచర్లో ఆ వ్యక్తిని మళ్ళా సువార్త చెప్పే అవకాశం రాకపోవచ్చు. ఆయనకి అన్నీ చేస్తున్నాడు, అన్నీ హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే అవన్నీ చేస్తే కదా వినేది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చెప్తాను, అసలు చెప్తానికి చాలా వింటాడా లేదా అని చాలా, ఈయన చెప్తానికి చాలా ఇబ్బంది, కొన్నిసార్లు తప్పిపోవచ్చు. సో సువార్త చెప్పటానికి మనం వాళ్ళ టైం టూ మచ్ వేస్ట్ చేయకూడదు. వాళ్ళకి హెల్ప్ చేస్తానే ఈ మాట చెప్పకుండా మనం ఆగకూడదు.
పాత నిబంధనలో యోనా సువార్త చెప్తే 1,20,000 మంది శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఒక మనిషి చెప్తేనే. పేతురు సువార్త చెప్పినప్పుడు చూస్తున్నాం 3,000, 2,000 ఇలాగా ప్రభువుని అంగీకరించి ఆదిమ సంఘం కట్టబడింది. మనం చూస్తున్నాం. పౌలు, బర్నబా వీళ్ళు డైరెక్ట్గా సువార్త చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు అని చెప్తానికి వాళ్ళు అసలు జీవితాన్నే వారు ప్రాణంగా వాళ్ళ టైం మొత్తం గోల్ అది అట్లా వెళ్ళిపోయారు. సో మనం అన్ని జనులకి ఇక్కడ నువ్వు ఉంటున్న ప్రజల మధ్య సువార్త చెప్పడం ఒక అర నిమిషంలో నేర్చుకున్నావా? ఫస్ట్ సింపుల్గా అలా నేర్చుకుంటే నువ్వు మొట్టమొదటిగా తడబడుతున్నా నీకు అది చెప్పటం అలవాటు అయిపోతుంది. అంతే సింపుల్గా. బస్సులో కూర్చున్నారనుకో, కొద్దిగా అవకాశం ఇచ్చారనుకో, వెంటనే ఆ మాట చెప్తావు. తర్వాత ఆ జర్నీలో అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు, నీ ప్రయాణం నువ్వు వెళ్ళిపోతావు. సో చాలాసార్లు గమనిస్తున్నాను, మనం అనుకుంటున్నట్టుగా కొన్నిసార్లు అందరు వింటున్నారులే, అందరికి తెలుసులే అనుకున్నారు. నేను చాలామందికి సువార్త చెప్తుంటే చర్చికి ఎందుకు వెళ్తున్నావయ్యా అంటే ఫస్ట్ యేసు ప్రభువు తెలుసా అంటే ఎందుకు తెలియని చర్చికి వెళ్తానంటారు. వాళ్ళు చెప్పే మాట అది. మరి ఏంది ఆ సువార్త విన్నావా, మంచి మాట విన్నావంటే ఏదో చెప్తుంటారయ్యా, అక్కడ తెలియదు వాళ్ళకి. అంటే ఏంది, మందిరాల్లో కూడా ఎక్కువ డైరెక్ట్గా సువార్త చెప్పకుండా వాళ్ళు వింటున్న మాటలు క్రీస్తులో రక్షణ గురించి కరెక్ట్గా వెళ్ళటం లేదేమో అని మనం కొంతవాటికి ఆలోచన చేయాలి. లేకపోతే వింటున్న వారు అపవాది యొక్క చెరలో ఉండి వాళ్ళ మనసు అసలు ఎట్టలేదా? నేను బాప్టిజం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా మా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే తడబడుతున్నారు. అంటే ఇంత క్లోజ్గా చెప్పి క్రీస్తుని నువ్వు అంగీకరిస్తానికి కారణం ఏంటి అంటే పాప క్షమాపణ నాకు ఇస్తున్నాడు, నేను ప్రధానమైన పాపిని, నాకు రక్షణ ఎక్కడ దొరకదు, ప్రభువు నా పాప శిక్షణ శిలువలో భరించాడు, మరణాన్ని జయించాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు అని చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ. సో అందుకని మనము సువార్త చెప్పేటప్పుడు నువ్వు రక్షణ పొందకపోతే శిక్ష ఉంది జాగ్రత్త అనే మాట ఒక 10 సెకండ్లో వెళ్ళిపోవాలి. అలానే అంత ఫాస్ట్గానే నీకు క్రీస్తులో పాప క్షమాపణ ఉంది అనే మాట అలా వెళ్ళిపోవాలి అంత అర నిమిషంలో. ఇక నీ పని అయింది. అది లేకుండా నేను పరిచయం చేసుకుంటాను, చేసుకో కొన్నిసార్లు. కానీ విధానం ఏంటంటే సింపుల్గా, అయ్యా యేసుప్రభు గురించి నువ్వు మంచి మాట విన్నావా అంటే ఒక ఆయన అంటాడు నా చెప్పొద్దు అంటాడు. పర్లేదు, అసలు నువ్వు చెప్తానికి ప్రయత్నం చేస్తే వద్దన్నాడు కాబట్టి అతని వాటికి నువ్వు ఆపేయచ్చు సింపుల్గా. అందరూ అట్లానే ఉంటారని అనుకోవాక. ఇంకొక ఆయన ఆ చెప్పయ్యా అంటాడు, చూసావు రిజల్ట్ వచ్చేసింది, వెంటనే నువ్వు అర నిమిషంలో ఈ మాట చెప్పేస్తావు ఒక సువార్త చెప్పినట్టు. అట్లా కాకుండా పరిచయం చేసుకొని కొన్నాళ్ళ వాళ్ళని మంచిగా పలకరిస్తానికి వెళ్ళటం, మామూలుగా రావటం, వేరే మాటలు చెప్పుకోవటం, ఇవన్నీ చేస్తే కొన్నిసార్లు అంటే అసలు జీవితంలో చెప్పలేవని కాదు, కానీ ఆ విధానంలో వెళ్తే ఎక్కువ మంది మనం రీచ్ అవ్వలేము. సో మనం ఇది ఛాలెంజ్తో కూడుకుందే. ఎందుకంటే కొంచెం తడబడతాం, భయం వేస్తూ ఉంటుంది. కానీ ప్రభు వాగ్దానాన్ని బట్టి, ఆయన్ని బట్టి వెళ్ళటమే, నేను సదాకాలం మీతో ఉన్నాను, మీరు సర్వలో సృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి. మన దేశంలో చాలామంది కూడా ముందు మన ఊర్లో మనం చిన్న కాన్సన్ట్రేషన్ చేస్తే, మన చిన్న ఊరు, ప్రపంచం చాలా ఉంది, సర్వ సృష్టికి అన్నాడు ప్రభు. ఫస్ట్ మనము మన ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పాలా. కొన్నిసార్లు ఎందుకు ఛాలెంజ్గా ఉంటుందంటే, దాని మీద ఎందుకు మనకు ఉండదంటే మనం సరిగా అర్థం చేసుకోకుండా సువార్తకు తగినట్టుగా జీవిస్తూ ఉండం. ఇంకేం చెప్తాం? చెప్తున్న వాళ్ళు అమ్మ నువ్వు చూసుకో, నువ్వు నడుస్తున్నావా అనొచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వాటికి మనం వాక్య ప్రకారం సువార్తకు తగినట్టుగా నడుచుకుంటూ, పడిపోయినా పర్లేదు, మనం పడిపోతే అది అందరికి తెలిసే అంత పడిపోయినట్టు ఉండదు, నీకు మనసుకు తెలుస్తుంది. ఫస్ట్ సరి చేసుకుంటా ఉండు. నువ్వు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించట్లేదని బయటి వాళ్ళకే తెలుస్తుందంటే అసలు నువ్వు డార్క్లో నడుస్తున్నట్టు. నువ్వు చేయాల్సింది ఏంటంటే సువార్తకు తగినట్లుగా నీ ప్రవర్తనని, ప్రభు చెప్పారు కదా, ప్రతి విధమైన బోధ చేయండి, వాళ్ళని నా మార్గంలో శిష్యులుగా చేయండి అని మనం చదివాం. దాంట్లో నువ్వు ఎదుగుతూ ఉంటే డెఫినెట్గా అన్యజనుల కంటే నువ్వు వెలుగుగానే ఉంటావు. పడిపోతున్నా, నీకు పడుతున్నట్టు తెలుస్తుంది లోపల, బట్
నువ్వు వెంటనే సరి చేసుకునే మనసు నీకు పరిశుద్ధాత్మను బట్టి ఉంటుంది కాబట్టి అన్ని జనుల దాకా వెళ్ళదు అది. ఒకవేళ వెళ్ళినా ఇట్లా జరుగుద్ది. నీలో ప్రభు మరలా మాట్లాడుతూ వెళ్ళి సరి చేసుకోపో అని చెప్తా ఉంటే, రేపు మళ్ళా నేను ప్రభు కోసం వారిని సంపాదించుకోవాలి కాబట్టి నీకు కష్టంగా ఉన్నా చాలా తక్కువ మనసుతో అమ్మ సారీ అమ్మ అని చెప్పంగానే నీ మీద ఇంప్రెషన్ డబుల్గా అయిపోద్ది వాళ్ళకి. నువ్వేమైనా భయపడచ్చు, నేను వచ్చేసి వరి అవ్వక. నువ్వు చేయాల్సింది ఏంటంటే అలాంటి సమయాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ప్రభు సరి చేస్తాడు. ఎలా అంటే నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడు? నీకు వచ్చే భారం అంతా, అరే ఈ ఒక్క ఆత్మని చివరిదాకా నేను ఇలా ఉంటే ఎవరు చెప్తారు సువార్త? నా ప్రవర్తన వల్ల ప్రభు మీద ఇంప్రెషన్ బ్యాడ్గా ఏర్పడచ్చే అని నీకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు సారీ చెప్పలేకపోయావు, మళ్ళీ నైట్ గుర్తొస్తుంటుంది. ప్రిపేర్ చేస్తాడు ప్రభు ఆ దీన మనసు. ఒకసారి ఇంకా ఏమి రీజన్ లేకుండా వెళ్ళి సారీ అమ్మా, నేను అట్లా ప్రవర్తించకూడదు, నన్ను క్షమించడం అనగానే నీ మీద డబుల్ ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్ వస్తుంది. కొన్నిసార్లు అట్లా జరుగుద్ది, అన్నిసార్లు అట్లా పడిపోవు. సో ఓవరాల్గా నువ్వు ఎలా ఉంటావంటే శిష్యునిగా ఎదుగుతుంటావు. నీ వెలుగు ఉందే కొంది చాలా బ్రైట్గా వెళ్తూ ఉంటుంది. నీతిమంతుని వెలుగు, మనకు దేవుని వాక్యం ఉంటుంది కదా, ఉదయం నుంచి మధ్యాహ్నం అయ్యేదాకా అలా బ్రైట్గా వెలుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్ దినాల్లో నీ వెలుగు కొంచెమై ఉండొచ్చు, కానీ 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అలా అవుతుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకని నువ్వు ఒక మాట చెప్తుంటే నీ బంధువులు చెప్పమ్మా వింటారు. బంధువు సువార్త చెప్పినట్లే ఏం చెప్పాలి? నువ్వు జ్ఞానం ఉండాలి. ఇందాక అమ్మ ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యం ఇచ్చేస్తాడు, ఉద్యోగం, అది కాదు. ఫస్ట్ ఇది చెప్పి, అది కూడా వారికి అవసరం కాబట్టి మా ప్రభు బలహీనమైన మన కోసం ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా రోగులను స్వస్థపరిచాడు. ఆయన ఉద్యోగం విషయంలో కూడా సహాయం చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం. బట్ ఇది సువార్త. నువ్వు దాంట్లోనే ఉండి తప్పిపోతే నిత్య శిక్షకి వెళ్తుంది నీ ఆత్మ. అయితే ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తులో నీ ఆత్మక రక్షణ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో సదాకాలం నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ మాట చెప్పాలి. దాంతోపాటు వాళ్ళకి కావలసిన అక్కరత, అది జాబ్ అవ్వచ్చు, పెళ్లి విషయం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, కుటుంబంలో అసమాధానమైన పరిస్థితుల గురించి అవ్వచ్చు, ఇవి తర్వాత చెప్పాలి. ఇదమ్మా సువార్త, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అని నువ్వు చెప్పాలి. అది చేయకుండా చాలామంది అమ్మ ప్రభు ఆరోగ్యం ఇస్తాను, ఇంకా అనారోగ్యం కోసమే ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు చక్కగా స్వస్థపడతారు, ఇక తర్వాత సువార్త వినటానికి కూడా ఉండదు ఛాన్స్. చాలామంది ఆ పరిస్థితిలో ఉన్నవారు ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ జనులు అమ్మ ప్రార్థన చేయమ్మా అని చక్కగా చేయించుకుంటారు, కానీ నువ్వు ఎంత చేసినా వీళ్ళకి ఈ మాట వెళ్ళదు. చక్కగా చేసుకుంటారు, విగ్రహారాధన చేస్తారు, చివరికి అట్లానే నశించిపోవచ్చు అంగీకరించకుండా. నీకు నిజంగా భారం ఉంటే ఏం చెప్తావు? నాకు భారం ఉంది, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అమ్మా, నన్ను ప్రభు నాకు కూడా రక్షణ ఇచ్చాడు, రక్షణ అంటే ఇది అని చెప్పాక ప్రార్థన చేద్దాంలే అని అలా ముందుకెళ్తావు. చాలామంది స్వార్థ కరెక్ట్గా విన్న వాళ్ళు చాలా తక్కువ మన దేశంలో. మైకులు ఎన్నో వినపడుతున్నాయి, చర్చికి వెళ్ళి వస్తున్నారు, కానీ వాళ్ళకి క్రీస్తు యేసులో ఉండే రక్షణ సువార్త అనేది సరిగా వారు వినలేకపోతున్నారు. అందుకని మనం ఏం చేయాలనంటే ఉన్న సమయంలో ముఖ్యమైన విషయాల్ని రైట్ వేలో తక్కువ సమయంలో ప్రజెంట్గా చేయగలిగిన ఆ జ్ఞానం మనకు ఉండాలి, ఆ భారం మనకు ఉండాలి. మనం చెప్పినంత మాత్రాన అందరూ వచ్చేస్తారా అంటే రారు. యేసుప్రభువారు ఆయన చెప్పిన ఉపమానంలో పెండ్లి కుమారుని విందు అని చెప్పినప్పుడు చాలామంది రిజెక్ట్ చేశారు. బట్ పంపించిన వాళ్ళు ఏం చేశారు? చెప్పి వచ్చారు. పౌలు గారు సువార్త చెప్తున్నప్పుడు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. కొంతమంది ఎదిరించారు, కొంతమంది ఈ మార్గాన్ని క్రీస్తుని అంగీకరించి అన్ని జనుల నుంచి కూడా రక్షణ పొందారు. సో వారు వింటారా లేదా అనేది మన బాధ్యత కాదు, దేవునికి వదిలేయటమే. కాకపోతే మనము ఈ మాట ఒకసారి వాళ్ళకి చేర్చామా అనేది దేవుడు మన పట్ల ఆశించేది, కోరుకునేది. యవనస్తులు ఉన్నారు, మీరు సువార్త చెప్పాలని అంటే చాలా మెలకు ఉండాలి మీకు. లేకపోతే మీరు క్రీస్తుని గురించి కాలేజీలో మాట్లాడితేనే మిమ్మల్ని తక్కువ చూస్తారనే భావంతో ఉంటారు.
అర్థమైందా? మళ్ళా చెప్తున్నాను. మీరు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఎందుకులే ఇది వచ్చిన గొడవ, వీళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తే ముందు నన్ను తక్కువగా చూస్తారనే భావాలు అపవాది మీకు క్రియేట్ చేస్తాడు. మీరు చాలా హార్ట్‌లో ప్రభువుని ప్రేమిస్తా ముందుకెళ్ళకపోతే. మీరేందంటే వాళ్ళ మధ్య ఎలా తయారవుతారంటే ఎందుకులే మనం చర్చికెళ్ళి వస్తాము, వాళ్ళేదో చూసుకుంటున్నారు అంతేగాని మీరు సువార్త చెప్పలేరు. ఇన్ని మాటలు విన్నా. కొంతమంది ఉంటారు, వాళ్ళు స్టూడెంట్స్ మధ్య పరిచయం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా తన గురించి ప్రజెంట్ చేసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు రేపు నేను వాడికి సువార్త చెప్పాలంటే, ఆమెకు సువార్త చెప్పాలంటే నా ఫ్రెండ్‌కి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని ఫస్ట్ నుంచి నీ గురించి అర్థమయ్యే దాంట్లో ఇప్పుడు కొత్తగా కాలేజీకి వెళ్తుంటారు మీరు ఇంజినీరింగ్. అక్కడ ఇప్పుడు దాకా మీ గురించి ఎవ్వరికి కూడా తెలీదు. మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటారో మీ గురించి అట్లానే అర్థమవుద్ది ఆళ్ళకి. ఎందుకంటే కొత్త ప్లేస్‌కి వెళ్తున్నారు మీరు. మీరు అలాంటప్పుడు ఎలా ప్రజెంట్ చేసుకుంటారు? మీకు అవకాశాలు వస్తాయి. ఎట్లా వస్తాయి? ఒకడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మీరు నెమ్మదిగా తెలియకుండానే వాడితో గొడవ పెట్టుకొని పక్కకొచ్చేస్తుంటారు. ఇంకోసారి మరీ ఎక్కువ మాట్లాడుతాడు. నాకు అది ఇష్టం ఉండదురా. చూసారా మీ గురించి డిఫరెంట్‌గా ప్రజెంట్ అయిపోతుంది. అలా మీరు జ్ఞానం కలిగితే ఇంకోటి సినిమాకి రమ్మంటాడు. ఫస్ట్‌లో తెలియక. ఎందుకంటే మీరు టోటల్‌గా న్యూ పర్సను, న్యూ ప్లేస్. ఇక్కడంటే తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమాకి రమ్మనరు. అక్కడ మిమ్మల్ని సినిమాకి రమ్మంటారు. తెలీదు కదా! మీకు అవకాశం ఉంది. నేను ప్రభువుని నమ్ముకున్నాను, సినిమా చూడనురా అనేయొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే అలా ఎందుకులే ఆడికి చెప్పటం. మాక్ చేస్తాడు, అపహాస్యం చేస్తాడు నన్ను. ఇలాంటి భయాలు అపవాది తెస్తాడు. సో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మొట్టమొదటగా మీరు సాక్షిగా ప్రజెంట్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆఫీస్‌కి వెళ్తారు. ఒకరంటారు ఇప్పుడు యజమాని లేడు కదా, చెప్పకుండా వెళ్ళిపోతాం అంటారు. కామను. మీకు ఆ రీజన్ వచ్చింది పరిస్థితి. మీరు రేపు ఆఫీస్‌లో నిదానంగా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సువార్త చెప్పాలనంటే మీరేం చేయాలా? ఇదే అవకాశం నాకు. మరి చెప్పకుండా వెళ్ళకూడదు, నేను వెళ్ళను అని చెప్పాలి. చూసావా మీకు మీ యొక్క వెలుగు స్టార్ట్ అవుతుంది అక్కడ. సో అలాగున ఒక సమయం వస్తుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్‌లో వింటలేదు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు చెప్తున్న మాటనే వినేస్తారు. అదే కొంతమంది ఉంటారు రక్షణ పొంది కూడా ఆ సమయంలో కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఎందుకులే ఇప్పుడు అంటే వీళ్ళు ప్రార్థన తక్కువ, సువార్త భారం లేదు. ప్రభువు అంటే ప్రభు మీద ప్రేమ, ఆయన ఏం చేశాడనే సరైన గ్రహింపు లేదు. అందుకని ఈ వచ్చే తడబాటులో వాళ్ళతో కలిసిపోతుంటారు. సో ఎక్కడ తప్పుంది? సువార్త చెప్తానికి కావలసిన అపోస్తలుల బోధలో, ప్రభువు బోధలో నీకు ఒక అవకాశం వచ్చింది. రావట్లేదని కాదు. నువ్వే వెళ్ళి మంచితనంగా ప్రజెంట్ చేయాల్సిన పనే లేదు. వాళ్ళొచ్చి అయ్యే సినిమా పోతాం బా అంటారు. ఇంకేముంది? నువ్వు విడిగా నేను సినిమాకి పోనరని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు నేను రానురా, ఎందుకంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను ఒక్కసారి ప్రజెంట్ చేసావంటే ఇక నీ మీద ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషను. ఫస్ట్ నువ్వు బ్యాడ్ ఇంప్రెషన్ అనుకుంటావు. అపవాది అట్లా ఆలోచన చేస్తాడు. అది చాలా వెరీ గుడ్ ఇంప్రెషన్గా ఉండి చాలా డిఫరెంట్ పర్సన్ ఇతను. సో కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు హార్ట్, వారు నవ్వుతారు. మీకు అర్థమైందా? ఒక వ్యక్తి చాలా సున్నితంగా ఉంటాడు. తను ఈజీగా అరే కరెక్ట్ కదా, సినిమాలో చాలా అశ్లీలత ఉంది, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, రానాడు మంచిదే కదా ఇంకొకడు ఉంటాడు నవ్వుతాడు. దీనత్వం కావాలి మీకు. మీకు అక్కడ కావాల్సింది చూసావా, సువార్త చెప్పమంటే అన్నాడు కానీ నవ్వారు చూసావా అని తత్వం కాదు. కొంతమంది నవ్వుతారు ఎందుకంటే యేసు ప్రభు మీద ఉమ్మేశాడు, తెలియట్లా నీ రక్షణ కోసం ప్రభు ఉమ్మేయించుకున్నాడని. సో నువ్వేం చేయాలి? వాళ్ళను కూడా కాపాడుకోవాలి కాబట్టి నువ్వు అలా భరించు. ఫస్ట్లో నీకు చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. అసలు నువ్వు ప్రయత్నమే చేయకుండా సినిమాకి పోయావనుకో అసలు నీకు ఇబ్బంది ఏముంటుంది? నువ్వు అసలు సువార్త కాదు, వాళ్ళతో పాటు నువ్వు కూడా నశిస్తావు. ఇక్కడేం జరుగుతుందంటే కొంతమంది చాలా తొందరగా గ్రహిస్తారు, కొంతమంది నవ్వుతా మాక్ చేస్తుంటారు. వాళ్ళను కూడా నువ్వు భరించే దాన్ని బట్టి కొంత సమయానికి వాళ్ళు కూడా నీ మీద చాలా రెస్పెక్ట్గా ఉంటారు, హైలీ రెస్పెక్ట్గా ఉంటారు. వాళ్ళని దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఎందుకు నవ్వావు అని వాళ్ళ హార్ట్లో ఆలోచన తెస్తా ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ఇంకా మనశ్శాంతితో ఉండలేరు. మీకు వచ్చి సారి చెప్తారు. కొన్ని చాలా అలా జరగచ్చు. ఒకవేళ చెప్పకపోయినా మీ మీద ఇంప్రెషను వాళ్ళకు కూడా మంచిగా వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి సువార్త చెప్పే వాళ్ళకి. సో రక్షణ పొందిన వ్యక్తికి ఈ గ్రహింపు ఉండాలి.
మీరు కొత్తగా రక్షణ పొంది మీ బంధువుల్లో సువార్త చెప్పాలనంటే వాళ్ళ ద్వారానే వస్తాయి పరిస్థితులు, మీరు సాక్షిగా నిలబెట్టుకోగలిగిన పరిస్థితులు. ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి కొత్త వాళ్ళే. ఎలా తెలుస్తుంది మీ గురించి? మీ హార్ట్‌లో పరివర్తన జరిగింది. మీ క్యారెక్టర్‌లో ఆ విధానం బయట వాళ్ళు చూడకపోతే ఎలా తెలుస్తది? అందుకనే తెలవగలిగిన పరిస్థితి క్రియేట్ చేసేది దేవుడు. మనం పోయి ప్రెజెంట్ చేసుకోవాల్సిన పని లేదు. ఆ వచ్చిన పరిస్థితుల్లో మనమేం చేయాలనంటే, ఇదే నాకు అవకాశం. నా ప్రభువుని కనపరచాలి. మనం గొప్పగా చెప్పుకోవటానికి కాదు. పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం, న్యాయం కలిగిన జీవితం. నువ్వు ఇలా చిన్న చిన్న ఆటల్లో నువ్వు జీవిస్తా ఉంటే, నువ్వు ఎక్కువ మందికి సువార్త చెప్పగలవు. లేకపోతే అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు నడుస్తున్నావా చెప్తానికి. ఇంకా చెప్పటం ఆలోచనే రాదు జనరల్‌గా. ఒకవేళ వస్తున్నా అభద్రతా భావానికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది సరిగా లేకపోతే. ఈనాడు ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు దాన్ని వినవాక. రిపెంట్ అవ్వు. ఇప్పుడు కన్నా నేను సువార్త చెప్పాలా? వాళ్ళు రక్షించబడకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ అగ్నిలోకి వెళ్తున్నాడు. నువ్వు చాలా బాగా క్లోజ్‌గా నోట్స్‌లు అటు ఇటుగా తీసుకుంటూ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కసారిగా నువ్వు వాళ్ళకి మాట చెప్పకపోతే ఇవన్నీ కూడా సువార్త నీవు నిజముగా నమ్మితే ఏముండవు. ఇక్కడితో అయిపోతాయి. ఒక్కసారన్నా వాడికి సువార్త చెప్పావనుకో, నువ్వు ఆ 4 సంవత్సరాలు వాడితో చదివిన తర్వాత నువ్వెక్కడో జాబ్ చేస్తావు, వాళ్ళెక్కడ జాబ్ చేస్తారు. ఆ మాట వాడికి జీవంలాగా వస్తూ ఉంటుంది. ఒకడున్నాడు చెప్పాడు. అలా వాళ్ళు రక్షణ పొందుతారు. మనం విత్తాలి విత్తనం, ఇంకొక నీరు పోస్తారు. మన పని ఏంటంటే ఆ విత్తనం కొత్త వారికి వాళ్ళ హృదయంలో అలా అలా వెళ్ళేట్టుగా చెవుల్లో వినిపించటమే. ఉన్న తక్కువ సమయంలో ప్రాంప్ట్గా నీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం సిలువలో ప్రాణం పెట్టాడు. నీ పాప శిక్షను భరించాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన దేవుడు. ఆయన నమ్మితే నీకు పాప క్షమాపణ. ఆయన మళ్ళా వచ్చి నిన్ను ఆయన నుండే స్వర్గం ప్లేస్కి తీసుకెళ్తాడు. లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళాలి. చాలా బాధ. ఎంతసేపు పట్టింది? ఇంపార్టెంట్ సువార్త చెప్పటం. మనం ఒకసారి రక్షణ పొందిన మనం ప్రభు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆజ్ఞ, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి. వాళ్ళు నమ్ముతారా? బాప్టిజం తీసుకుంటారా? వారి ఆత్మ రక్షించబడతాయి. కొంతమంది ఎదురుగా నమ్మరు. సో మనం చెప్పాల్సిన బాధ్యత మనకున్నదే. నమ్ముతారనే విశ్వాసంతో మనం చెప్పాలి. చెప్పిన తర్వాత అవసరమైతే మనకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఎప్పుడు చేయలేకపోయినా గుర్తొచ్చిన మనం ప్రార్థన చేయాలి. ప్రభు అలాగున కొత్త వారిని, తను ఎరిగిన వారిని, తన ఎరుగని వారిని తన వైపు ఆకర్షిస్తాడు. చాలామంది నశించిపోతున్నారు. ప్రాక్టికల్గా ఏంటంటే సువార్తను గురించిన క్రీస్తులో దొరికే సువార్త యొక్క సత్యము సరిగా ప్రజెంట్ అవట్లేదు. అది సత్యం. వారు ప్రార్థనకి వెళ్తారు, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు, ఇవన్నీ మాట్లాడతారు. గారి ఏమిన్నామా సువార్త అంటే అసలు సువార్తే వినకపోతే వాళ్ళకి ఇంకా అసలు ఏడ భయం వస్తుంది పాపాల గురించి. సో మనం ముఖ్యంగా వచ్చిన వారికి అమ్మ ప్రార్థన చెయ్యి అంటే ఒకసారి ప్రార్థన చెయ్యి. మళ్ళా వస్తుంటే అమ్మ నీకు మాట చెప్పాలా, లేదా ఫస్ట్ టైమే అమ్మ నీకు ఒక మాట చెప్తాను విను, యేసుక్రీస్తులో ఇదమ్మ సువార్త ఉంది, ఆయన ఆరోగ్యం కూడా ఇస్తారని చెప్పాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.